హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో చీర కట్టే మహిళలందరికీ మంచి టిప్స్ అని మీకు చూపిస్తున్నాను. ఈ ఏ టిప్ నచ్చిందో, ఏది యూస్ఫుల్ అయిందో మీకు నాకు కామెంట్ చేయండి. ఏమంటే మనం చీర కట్టుకొని ఇంట్లో ఫంక్షన్ చేసేటప్పుడు మంచి మంచి చీరలను కట్టుకొని వంటలు చేస్తూ ఉంటాం. పిండి వంటలు అలా చేస్తున్నప్పుడు నూనె అనేది జిడ్డు అనేది మరకలు పడుతుంటాయి. అలాంటప్పుడు దాన్ని చీరను వాష్ చేసి పాడు చేయకున్నట్లు సింపుల్ టిప్ని మీకు చెప్తాను. అలానే కొన్ని వందలు వేలు పెట్టి బ్లౌజ్కి బగ్గం వరకు వేపిస్తూ ఉంటాము. అలా వేపించినప్పుడు సేఫ్టీ పిన్ పెట్టుకొని దానికి హోల్ పెట్టుకొని బ్లౌజ్ చినిపోకున్నట్లు ఈ విధంగా పెట్టుకొని చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇలా మనం ఒక చీరను కట్టుకుంటున్నప్పుడు దానికి తగ్గ స్టోన్స్, సేఫ్టీ పిన్ని, డిజైన్ సేఫ్టీ పిన్ని లేదా అన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చీర కలర్ది ఒక నెయిల్ పాలిష్ తీసుకొని ఈ విధంగా సేఫ్టీ పిన్కి ఈ విధంగా మంచిగా డిజైన్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకున్నాను. నేను చేసుకొని చీరకి వేసుకుంటున్నాను. వేసుకోవడం వల్ల చీరకి సేఫ్టీ పిన్ వేసుకున్నాము అనే ఫీల్ లేకున్నట్లు ఉంటుంది. నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. చేసి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చేయడం ద్వారా నేను చేసే రోజు వీడియోస్ మీకు వస్తాయి. ఇలా చూడండి ఫ్రెండ్స్, మనం సేఫ్టీ పిన్ వేసుకున్నాం అనేది కూడా కనిపించదు. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని వైట్ శారీస్ కానీ, పిల్లలు యూనిఫామ్స్ వేసుకొని పోయిన వైట్ యూనిఫామ్స్ కానీ, బయట బాయ్స్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు యూనిఫామ్స్ వేసుకొని పోయినప్పుడు కానీ వైట్ క్లాత్ మీద పెన్ను మరకలు, పెన్సిల్ మరకలు అలా పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు దాన్ని మంచిగా వాష్ చేయకోకున్నట్లు ఈ విధంగా సింపుల్గా ఎక్కడ మరకలు అయిందో అక్కడే కొంచెం లెజాల్ తీసుకొని, మన ఇంట్లో లెజాల్ యూజ్ చేయమన్నప్పుడు డెటాల్ యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ లేజాల్ యూజ్ చేస్తున్నాను. కొంచెం లేజాల్ వేసేసి వేస్ట్గా ఇంట్లో బ్రష్ ఉంటుంది కదా, టూత్ బ్రష్ అట్లాది, దీన్ని తీసుకొని మంచిగా ఈ విధంగా వాష్ చేసుకోవాలి. ఇలా స్లోగా 1 to 3 టైమ్స్ చేసుకుంటే ఆ పెన్ను మరకలు అనేది రిమూవ్ అవుతుంది. నేను ఇక్కడ చూడండి ఈ విధంగా చేసుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మంచిగా రిమూవ్ అయింది. ఈ విధంగా చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఒక వాటర్ తీసుకొని వాటర్లో వాష్ చేసి చూపిస్తాను. 90% ఇక్కడ వాష్ అయింది. నేను 1 టైమే చేశాను. ఇలా చేయడం వలన ఒక 2-3 టైమ్స్ అనేది చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఎక్కడైనా పెన్ను మరకలు అనేది లేవు. నాకు 90% పోయింది. ఎందుకంటే నేను 1 టైం ఒకటి ట్రై చేశాను. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఎక్కడ అనేది మరకలు అనేది లేవు. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం పల్చాగా ఉన్న శారీస్ని కట్టుకుంటుంటాము. అలా కట్టుకుంటున్నప్పుడు ఇలా పెట్టినప్పుడు దాని నుంచి వెనకాల నుంచి హోల్ అనేది పడి చీర చినిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లో ఉండే స్టిక్కర్స్ కానీ లేదంటే చిన్న పేపర్ కానీ, నేను ఇక్కడ చిన్న పేపర్ని తీసుకున్నాను. తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. పేపర్ ఇలా వేసుకున్నాక ఇలా పెట్టుకోవడం ద్వారా చీర అనేది హోల్ పడదు. అలానే చీర కూడా చినిగిపోకున్నట్లు ఉంటుంది. ఒకసారి మీరు ఇలా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. అలానే నెక్స్ట్ వచ్చేసి మనం టీ తాగేటప్పుడు లేదంటే పిల్లలు టీ తాగేటప్పుడు పిల్లలు మన శారీ మీద టీ అనేది ఒళ్ళపోస్తూ ఉంటారు. మనమే ఒక్కోసారి ఒళ్ళు పోసుకుంటూ ఉంటాము చూడుకోకున్నట్ల. అలాంటప్పుడు టీ మరకలు పోవనేసి దాన్ని వాష్ చేసి చీర అనేది చిదిరిపోతూ ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ఉండే షాంపూ ఏ బ్రాండ్ అయినా సరే ఇలా ఒక షాంపూని తీసుకోవాలి. షాంపూ వేసుకొని మంచిగా అలానే ఒక బ్రష్ తీసుకొని ఈ విధంగా స్లోగా ఈ విధంగా చేసుకోవడం వల్ల చీర అంతా వాష్ చేసే పని లేకున్నట్ల ఎక్కడైతే టీ మరకలు ఉన్నాయో అక్కడ ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం ద్వారా టీ మరకలు అనేది రిమూవ్ అవుతాయి. ఒకసారి నచ్చితే మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చేసేసుకొని బ్రష్తో నీట్గా చేసుకొని అలానే నెక్స్ట్ అదే విధంగా కొన్ని వాటర్ని తీసుకున్నాను నేను.
చూడండి ఇలా ఈ వాటర్ని తీసుకొని ఎక్కడైతే టీ మరకలు పడ్డాయో అక్కడ నేను మంచిగా ఈ విధంగా వాష్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా టీ మరకలు అనేది కూడా కనపడుకోకున్నట్లు లేదు. ఈ విధంగా చూడండి, టీ మరకలు అనేది ఎక్కడా కనిపించడం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా అవుతుందో. ఇలా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి అలానే ఇంట్లో మనం చెప్పాం కదా ఫ్రెండ్స్, ఇంట్లో మనం పిండి వంటలు చేసేటప్పుడు పట్టు చీరలు అలా కట్టుకుంటున్నప్పుడు ఆయిల్ అనేది పడుతూ ఉంటుంది వంట చేసేటప్పుడు. అలాంటప్పుడు ఆయిల్ ఎలా రిమూవ్ చేయాలనేది నేను చెప్తాను. కొంచెం ఇంట్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్, బేకింగ్ సోడా, వంట సోడాని తీసుకోవాలి 1 స్పూను. నేను ఇక్కడ బేకింగ్ సోడా తీసుకున్నాను. బేకింగ్ సోడా లేనప్పుడు కొంచెం గోధుమ పిండ కానీ, కొంచెం మైదా పిండ కానీ, ఆటా పిండ కానీ తీసుకోవచ్చు. నేను ఇక్కడ బేకింగ్ తీసుకొని ఈ విధంగా బ్రష్ తీసుకొని ఈ విధంగా రిమూవ్ చేశాను. ఇలా చేయడం ద్వారా బేకింగ్ సోడా అనేది ఆయిల్ అనేది పీల్చేస్తుంది. ఈ విధంగా మంచిగా ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేసేసుకొని అలానే సేమ్ కొంచెం వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని ఇలానే వాష్ చేసుకోవాలి మంచిగా. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఏదైనా కానీ 2-3 టైమ్స్ ఇలా ఈ విధంగా చేయడం ద్వారా మంచి క్లీన్గా అవుతుంది శారీస్ అనేది. అంతా ఇలా అన్ని సార్లు బ్రష్ చేసి మంచి చీరలు అనేవి వేస్ట్ అవుతూ ఉంటాయి. ఇలా ఈ విధంగా ఒకసారి అన్ని పెన్ను మరకలు కానీ, కాఫీ మరకలు కానీ, ఆయిల్ మరకలు కానీ ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఏమన్నా కావాలంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. అలానే నెక్స్ట్ వచ్చేసి మనం కొన్ని చీరలు, కొత్త చీరలు, రేష్మి చీరలు ఎప్పుడో ఒకసారి వేసుకునే చీరలను అలానే పెడతా ఉంటాము. అలా పెట్టినప్పుడు ఈ వానాకాలంలో ఏమవుతుంది, అది తడికి స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఆ స్మెల్ రాకున్నట్ల ఇలా మనం ఇంట్లో యూజ్ చేసే బియ్యమును కొన్ని వేసేయాలి. ఇలా గాజును తీసుకోవాలి, వేస్ట్ గాజును. నేను ఇలా ఇది పగిలిపోయిన గాజును తీసుకున్నాను. తీసుకొని కొన్ని బియ్యం వేసి కొంచెం ఇంట్లో యూజ్ చేసి ఏ పౌడర్ అయినా పర్వాలేదు పౌడర్ వేసేసి ఇలా ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాను. టిష్యూ పేపర్ తీసుకుని ఈ విధంగా రబ్బర్ వేసాను. రబ్బర్ వేసేసి దాని మీద చిన్న హోల్స్ పెట్టుకోవాలి. అది మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటాయి శారీస్కి. ఈ విధంగా హోల్స్ పెట్టుకోవడం ద్వారా ఇలా పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకొని మనం చీరలు ఎక్కడైతే అలానే పెడతా ఉంటామో అక్కడ పెట్టేస్తే మంచి సువాస అనేది వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం ద్వారా ఎప్పుడో ఒకసారి కట్టే శారీస్లో ఈ విధంగా పెట్టుకోవడం ద్వారా మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. స్మెల్ అనేది తేమని పీల్చేస్తుంది. ఈ విధంగా ఏ టిప్ నచ్చితే ఆ టిప్ మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.